ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందే అనే నినాదంతో ధర్మ పోరాట దీక్ష పేరుతో దీక్ష చేస్తున్నారు. ఆయన 68వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా దీక్షకు దిగారు. దీక్షకు ఏపీ నుంచి భారీగా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. మంత్రులు కూడా దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా సంఘాల నేతలు దీక్షాస్థలికి వచ్చి చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతున్నారు. దర్శక నిర్మాత గౌరవనీయులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఆయన సంఘీభావాన్ని తెలియజేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, జన్మదిన శుభాకాంక్షలు కాదు వాళ్ళు చెప్పాల్సింది, ఆయన చేస్తున్న దీక్షకి శుభాకాంక్షలు చెప్పాలి. చాలా మంది చెప్తున్నారు ఈయన నమ్మమని చెప్తున్నారు. నమ్మబాకండి, నమ్మమని ఎవరు అడగట్లా. ఇప్పుడు చేస్తున్న సమస్య ఇష్యూ అవసరమైందా కాదా, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైందా కాదా, ఆ రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేస్తున్నారా లేదా. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే, ఒకవేళ ఆయన మధ్యలో వదిలేస్తే ఆయన రాష్ట్ర ద్రోహి అవుతాడు. అది మీరు ఆ మాత్రం అర్థం చేసుకోవాలి, ఇంగితం ఉండాలి. మనమందరం కలిసి చేస్తున్నారు. ప్రజలందరికీ కావాల్సిన ఇష్యూ కోసం ఒక వ్యక్తి పోరాడుతుంటే ఆ వ్యక్తి గతంలో ఏదో చేశారు అని మాట్లాడుతూ ఇక్కడ మనం ఇలా పిచ్చి పిచ్చిగా విడిపోయి ఒక్కొక్కళ్ళ మీద ఒకళ్ళ దూషణ చేసుకుంటూ కూర్చుంటే మనకు రావాల్సింది రాదు. మన మోసం చేస్తానని బీజేపీ చేసిందని తెలుసు, ప్రతి వాడికి తెలుసు. కానీ మనం వాళ్ళతోనే కలుస్తాం, వాళ్ళు చెప్పింది నమ్ముతాం, లేకపోతే ఇంకో పార్టీ చెప్పింది నమ్ముతాం, ఇంకో పార్టీ చెప్పింది నమ్ముతాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుంపటి పెట్టుకుంటాం. ఆ కుంపటిలో కూర్చొని మనకు కావాల్సిందేంటి? ఎవరి కోసం పోరాడుతున్నాం? చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళ కోసం పోరాడతలేదు, తెలుగుదేశం పార్టీ ఒక్కళ్ళ కోసం పోరాడలేదు. ఇది ఆంధ్ర ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటానికి అందరూ కావాలి, అందరూ రావాలి, ఆయనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.